అభివృద్ధి కోరుకుంటున్నారని గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. కానీ జగన్ ప్రభుత్వంలో అది సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. తనకు ఆలూరుతో పాటు గుంతకల్లు నియోజకవర్గం కూడా ముఖ్యమని తెలిపారు. తనకు గుంతకల్లుతో సంబంధం ఉంది కాబట్టే ఇక్కడ పోటీ చేస్తున్నారని అన్నారు. టీడీపీలో ఉన్న విభేదాలు చిన్నపాటివని అన్ని సర్దుకుంటాయంటున్న గుమ్మనూరు జయరాంతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేసిన వారిలో అత్యంత కీలకమైన వ్యక్తి గుమ్మనూరు జయరాం. 2 సార్లు మంత్రి పదవిని దక్కించుకొని అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరి గుంతకల్లు టికెట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన రాకను నిన్నటి వరకు వ్యతిరేకించినటువంటి కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు ఆయన గెలుపు కోసం ఆయన వెంట నడుస్తున్నారు. ఓవైపున జగన్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూనే గుంతకల్లులో ఆయన పట్టును నిలుపుకుంటున్నారు. ప్రస్తుతం గుమ్మనూరు జయరాం మనతో ఉన్నారు. మరి గుంతకల్లులో ఎలా ఉంది, ఈ 2024 ఎలక్షన్లలో ఎలా గెలవబోతున్నారు అన్న విషయం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా రాజకీయంగా వలస వచ్చారు. మరి ఈ గుంతకల్లు ప్రజలు, నియోజకవర్గం ఓటర్లు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తున్నారు? ఈ గుంతకల్లు నియోజకవర్గానికి కొత్త అనే పదానికి ఈ నియోజకవర్గానికి ఒక సుపరిచితుడు. నేను పుట్టింది గుంటకల్లు నియోజకవర్గంలో నక్కందోడి గ్రామంలో పుట్టాను. కాబట్టి ఆలూరు నియోజకవర్గం కూడా కేవలం 30 కిలోమీటర్లు, గుమ్మనూరు ఉండేది 10 కిలోమీటర్లు గుంటకల్లుకి. కాబట్టి నేను దూరము దగ్గర అనే పదానికి నేను అందరికీ ఆప్యాయతోడు అన్నమాట నేను చెప్పగలను. అదేవిధంగా రాజకీయంగా అయితే నేను 20 రోజుల నుంచి చూస్తున్నాను. గుంటకల్లు నియోజకవర్గంలో కాడగట్టిన తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఎవరిని కదిలించినా కూడా అన్నా మేము 30 సంవత్సరాల నుంచి మేము పార్టీలో పనిచేస్తున్నాము, మాకు ఇప్పుడు సరైన టైం మాకు బాగా వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించే టైం మీలాంటి వాళ్ళే కావాలనే ఒక దానికి ఈరోజు అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అందరూ సహాయ సహకారాలతో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరిస్తామని చెప్పేసి నేను స్పష్టంగా. ప్రధానంగా మీ రాకను కొంతమంది టీడీపీ నేతలు అందరూ కూడా వ్యతిరేకించారు. దాదాపు ఇంకా చాలా వరకు అన్ని ప్రాంతాల్లో కూడా మీరు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. లీడర్లందరినీ కూడా అందరూ మీతో కలిసి వచ్చినట్లేనా? దాదాపుగా ఇప్పటి వరకు అందరూ కూడా, కొంతమంది మొన్నటి వరకు కూడా కొంచెం బాధ ఉన్నది. ఆ బాధ ఇప్పుడు కంటిన్యూగా ఇప్పుడు అందరినీ ఈరోజే పొద్దున్న జితేంద్ర గౌడ్ అన్న నేను పెద్ద ఆయన్ని కలిసినాను. వెంకటేష్ గౌడ అన్న కూడా మొన్ననే కలిసి ఈరోజు ఆయన ఆత్మీయ సమ్మేళన సభ కూడా పెట్టాడు. అందరూ కూడా పార్టీకి ఎవరు ద్రోహం చేయాలనేది ఎవరికి కూడా లేదు. ఖచ్చితంగా పార్టీని గెలిపించుకోవాలా, రేపు పార్టీ గెలిపించుకుంటేనే రేపు పొద్దున మన భవిష్యత్తు బాగుంటుంది అనే దానికి అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసేదానికి ముందుకు వస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. బీసీ వర్గానికి చెందిన మీరు జగన్ ప్రభుత్వంలో దాదాపుగా మీకు 2 సార్లు మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత కూడా మీకు ఎంపీ పదవి కూడా మీకు ఆఫర్ చేశారు. మరి ఇవన్నీ కాదనుకొని ప్రధానంగా రావడానికి, తెలుగుదేశంలో రావడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు నాకు రాజకీయంగా ఒక బీసీ కులంలో ఒక ఉన్నతమైన స్థానము, నా కష్టానికి, నేను వచ్చిన కష్టానికి ఆ స్థాయి కల్పించినారు, లేదని చెప్పడం లేదు. కానీ మధ్యలో చెట్టు పెంచి తుంచేయాలన్నప్పుడు నాకు అది బాధ అనిపించింది. కాబట్టి ఆ తుంచేయడం, ఎందుకంటే మనమేమో నియోజకవర్గాల స్థాయిలో ఒక కుటుంబ సభ్యుడిగా మనం ఒక కుటుంబంలో ఎలా ఉంటామో ఆ రకంగా కలిసిమెలిసి పోయే రాజకీయం మనం మిగతా రాజకీయాలు మనకు వద్దు అనుకునే దీంతో నాకు ఆడ సరిపోక నేను ఖచ్చితంగా బయటకు వచ్చడం రావడం జరిగింది. జగన్ మంత్రివర్గంలో మీరు చాలా కీలకంగా పనిచేశారు. ఆయన చూస్తే 99% హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్తున్నారు. మరి ప్రధానంగా జాబు విషయాలు కానీ, ఇసుక విషయం కానీ, మద్యపాన నిషేధము, రాజధానులు కానీ, ఇలాంటివి కొన్ని ప్రధానమైన హామీలు ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇసుక అనేది ఎక్కడ ఎవరు ఇసుక చేసినారు అనేది అందరి రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో చెప్పి ఆ కాంట్రాక్టులోనే చేశారు ఇసుక. మిగతా పథకాలు అనేటివి కూడా కొన్ని మేజర్గా
దగ్గరికి పోలే. ఏదో కొంతమందికి జరిగే ఇది కూడా వచ్చింది కాబట్టి. అయినా నేను 25 రోజుల నుంచి ఈ కొత్త నియోజకవర్గం గుంటకల్ నియోజకవర్గానికి వస్తే ఈ పథకాల గురించి ఎవరు ఆలోచన చేయలే. అది ఎందుకో కానీ ఈ పథకాలనే సిస్టంలో మాత్రం ఎక్కడ కూడా పనిచేయలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మా గ్రామానికి తాగునీటి కావాలా, మా గ్రామానికి సీసీ రోడ్లు కావాలా, కానీ మిగతా మాకు ఏమి డబ్బులు ఇచ్చినా మాకు ఏమవుతుందన్నా, మాకు అభివృద్ధి కావాలని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అభివృద్ధి వైపే చూసే ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా పట్టం కట్టేది మన తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు కడతారని చెప్పేసి. అది ప్రధానంగా ఈ సంక్షేమ పథకాలు జగన్ ప్రవేశపెట్టినవన్నిటివి కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ చేరలేదు. వీటిని పెద్దగా ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. మరి ప్రజలైతే స్పష్టంగా ఉన్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ని పడగొట్టాలని, తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశానికే పట్టం కట్టబోతున్నారు. అందుకే దీన్నంతా కూడా గమనించి నేను కూడా పార్టీ మారాల్సి వచ్చిందని, ఇక్కడ బీసీలకు పెద్దపీట వేసి ప్రజల సంక్షేమం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ కేవలం ఒక చంద్రబాబు నాయుడుతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి గుమ్మనూరు జయరాం చెప్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి